ఆత్మలో ఉంది పరమాత్మ ఉంది, ఆత్మలో ఉంది జీవాత్మ పరమాత్మ అన్నీ తానే. ఇన్ని పేర్లతో ఉన్న ఆత్మ దాని అసలు ఒరిజినల్ నామం ఏంటి? శబ్దం. నేను ఉన్నాను, నేను లేను. శబ్దం నిశ్శబ్దంతో తను తాను ఐడెంటిఫై చేసిన నేనున్నాను, నేనే నామమే. నిజమైన అనుభవాన్ని, అనుభూతిని, శబ్దంతో శబ్దాన్ని, భావంతో భావాన్ని గుర్తించి గమనించి ఊరక ఉంటే స్థిరమైన శాస్త్రమైన నిత్యానందంగా నువ్వు ఉన్నావు. కొత్తగా అవటం లేదు. ఆకాశం ఎప్పుడూ ఉంది శూన్యంగా. శూన్యంగా గమనించేవాడుగా నువ్వు అలాగే ఉన్నావు. అట్లా గ్రహించి గుర్తించిన స్వయం సాక్షాత్కారం. ఆ స్వయం సాక్షాత్కారం దేయం కావచ్చు, నిజాకాల మెలకు కావచ్చు, దృశ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. స్వయం అనుభవం. స్వయం అనుభవమే స్వాత్మానుభవం. స్వయం అనుభవమే ఆత్మానుభవం. స్వయం అనుభవం ఆత్మానుభవం ఎప్పుడు ఉంది, వచ్చేవాడిగా ఎరుకుంది. ఆ ఎరుక ఉన్నా లేకపోయినా ఎరుకతోనే ఎరుకను గుర్తించి గమనిస్తే ఎరుక రహిత, ఎరుక అతీతమైంది. ఎరుకే తను తాను గుర్తించి తను తాను సిగ్గుపడి కామైపోతుంది. కానీ సత్యాంత స్వరూపంగా ఉన్న పరిపూర్ణంగా ఉన్న ఎరుక మాత్రం అలాగే ఉంటుంది. అది నీ సహజ స్వరూపం.